పీకేఎల్ సీజన్ 12 ఓపెనర్ తెలుగు టైటన్స్ వర్సెస్ తమిళ తలవాస్ మ్యాచ్ లో తమిళ తలవాస్ అయితే 3 పాయింట్స్ డిఫరెన్స్ తో విన్ అయితే అయిపోయింది. సో రెండు టీమ్స్ కూడా ఫస్ట్ హాఫ్ లో నువ్వా నేను అన్నట్టయితే సాయినే. ఫస్ట్ హాఫ్ లో చూసుకుంటే తెలుగు టైటన్స్ 13 పాయింట్స్ ఉంటే తమిళ తలవాస్ 14 పాయింట్స్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ లో తెలుగు టైటన్స్ చాలా మంచిగా ఆడాలని చెప్పొచ్చు. వాళ్ళ డిఫెన్స్ లో ఎక్కువ మిస్టేక్స్ లేవు. భరత్ హుడ్డా కూడా చాలా మంచిగా పాయింట్ స్కోర్ చేసిండు. విజయ్ మాలిక్ కూడా మంచి సపోర్ట్ ఇచ్చిండు బోనస్ పాయింట్ తెచ్చుకుంటూ. అండ్ ఫస్ట్ హాఫ్ లో లెఫ్ట్ కర్రర్ అంకిత్ జగ్లాన్ ని సబ్స్టిట్యూట్ చేసి అమన్ అయితే తీసుకొచ్చిండు. సో అక్కడ నుంచి తెలుగు టైటన్స్ కి మంచి పాయింట్స్ అయితే వచ్చినాయని చెప్పొచ్చు. అండ్ మెయిన్ గా పవన్ కుమార్ షెరావత్ ని ఫస్ట్ హాఫ్ లో ఒక్క పాయింట్ కూడా స్కోర్ చేయలేరు. 8 రైడ్స్ అయితే 0 పాయింట్స్ అయితే ఉన్నాయి. సో పవన్ కుమార్ షెరావత్ ని చాలా బాగా కట్టడి చేసిల్లని చెప్పొచ్చు ఫస్ట్ హాఫ్ లో. సెకండ్ హాఫ్ లో కూడా ఫస్ట్ 10 మినిట్స్ లో తెలుగు టైటన్స్ అయితే సూపర్ డామినెన్స్ అయితే చూపెట్టారు. ఆల్అౌట్ చేసిల్లు. ఒకనొక సందర్భంలో 7 పాయింట్ లీడ్ తో కూడా ఉండే. కానీ లాస్ట్ 10 మినిట్స్ వచ్చేసరికి ఏమైందంటే ఇక్కడ రెండు విషయాలు జరిగినాయి. ఒకటి వింటేజ్ తెలుగు టైటన్స్ కనిపిస్తే, ఇంకోటి వింటేజ్ పవన్ కుమార్ షెరావత్ అయితే కనిపించిండు. మీకు సీజన్ 7 సీజన్ 8 లో గుర్తుంటే పవన్ కుమార్ షెరావత్ బెంగళూరు బుల్స్ ఆడుతున్నప్పుడు లాస్ట్ 10 మినిట్స్ లో ఎన్ని పాయింట్స్ డిఫరెన్స్ ఉన్నా గానీ ఆ పాయింట్స్ అన్ని కవర్ చేసి మ్యాచ్ ను విన్ చేయించేవాడు, క్లోజ్ గా తెచ్చేవాడు. సో అలాంటి పవన్ కుమార్ షెరావత్ ఒక 2-3 సీజన్స్ తర్వాత మనకు ఈ మ్యాచ్ లో అయితే కనిపించిందని చెప్పొచ్చు. ఫస్ట్ 30 మినిట్స్ వరకు ఒక్కో పాయింట్ కూడా స్కోర్ అయిన పవన్ కుమార్ షెరావత్ లాస్ట్ 10 మినిట్స్ లో 9 పాయింట్స్ అయితే స్కోర్ చేసిండు. అందులో మ్యాచ్ చేంజింగ్ సూపర్ రైడ్ కూడా ఉంది. సో ఆ సూపర్ రైడ్ వల్లనే మ్యాచ్ అయితే విన్ అయ్యాలని చెప్పొచ్చు. సో ఆ సూపర్ రైడ్ మ్యాచ్ డిఫరెన్స్ గా మారింది. 3 పాయింట్స్ డిఫరెన్స్ తో తమిళ తలవాస్ అయితే విన్ అయింది. ఇక తెలుగు టైటన్స్ గురించి చూసుకుంటే ఫస్ట్ 30 మినిట్స్ మ్యాచ్ మొత్తం తెలుగు టైటన్స్ కంట్రోల్ లో ఉన్నప్పటికీ, సో తెలుగు టైటన్స్ గురించి మన అందరికీ తెలిసిందే కదా, లాస్ట్ 10 మినిట్స్ లో లేకుంటే లాస్ట్ 5 మినిట్స్ లో ఎక్కువ మిస్టేక్స్ చేసి మ్యాచ్ అయితే అపోజిషన్ చేతిలో పెట్టేస్తారు. సో ఈసారి కూడా అదే రిపీట్ చేసిల్లు. కానీ తెలుగు టైటన్స్ అయితే చాలా మంచిగా సెట్ అయింది. సో ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయారు. సో ఫస్ట్ మ్యాచే కాబట్టి ఏం పర్వాలేదు. రాబోయే మ్యాచెస్ లో చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది అనిపిస్తుంది తెలుగు టైటన్స్ అయితే. సో మ్యాచ్ గురించి మీరేమనుకుంటారు కింద కామెంట్ చేయండి. సో రేపు కూడా మ్యాచ్ ఉంది. సో ఆ మ్యాచ్ ప్రివ్యూ కూడా మన పేజ్ లో వస్తుంది. తెలుగులో ప్రో కబడ్డీ వీడియోస్ కోసం మన పేజ్ అయితే ఫాలో అయిపోండి.